హైదరాబాద్ నగరంలో ఏదైతే గత దశాబ్ద కాలం నుంచి డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ప్రజలు అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. నగరంలోనే 30,000కు పైగా దరఖాస్తులు పెట్టుకున్నటువంటి అర్హులైనటువంటి పేదలు ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నగరంలో నాగారం ప్రాంతంలో కానీ, కలెక్టరేట్ పక్కన దుబ్బా ప్రాంతంలో కానీ ఏదైతే 600కు పైగా పూర్తి చేసినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈరోజు పేదలకు ఇవ్వకపోవడంతో నిర్మించినటువంటి ఇళ్లల్లో అరాచక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి తలుపులు, దర్వాజాలు, కిటికీలు కూడా ఈరోజు దొంగలించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పేదలకు ఇవ్వాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడంతో ఈరోజు నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాలుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి నిధుల్ని కేటాయించి పూర్తి చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన పేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం పేదలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఆక్రమించుకొని ఇక్కడే నివాసం ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం పేదల్ని నిర్లక్ష్యం చేయడంతో గత ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి కాలయాపన చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. గత 4-5 సంవత్సరాలుగా పూర్తి అయినటువంటి ఇళ్లను కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ అసంపూర్తి ఇండ్లని పూర్తి చేయాలా, అట్లాగే ఈ నిర్మాణంలో లోపాలని సరిదిద్దాలనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.